హాయ్ రాణి. హాయ్ హాయ్ అందరికీ. ఈరోజు మేము హాస్టల్కి వచ్చినాము మా రాణి దగ్గరికి. మా రాణి హాస్టల్లో ఉంటుంది. ఫుడ్ తీసుకొచ్చినాము. ఆమెకు ఫుడ్ ఇక్కడ పక్కన పెట్టేసినాము. చూపిస్తాము. హాస్టల్లో ఉన్న వాళ్ళకు మనము ఏదన్నా బయట నుంచి తీసుకుపోయినప్పుడు వాళ్ళకు చాలా సంతోషపడతారు. మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు కూడా చదువుకునేటప్పుడు కూడా మన పేరెంట్స్ వచ్చి మనకి ఏదైనా తీసుకొచ్చినప్పుడు మనకి ఎంత ఎంజాయ్ అనిపించిందో మనం కూడా మన పిల్లలకు తీసుకుపోయినప్పుడు వాళ్ళు కూడా అట్లా ఎంజాయ్ చేస్తారు. నేను ఒక్కని రాలేదు, మీరు చూసుకోవచ్చు. వాళ్ళ మమ్మీ వచ్చింది. హలో హాయ్. అఖిల్ హాయ్. ఓకే, ముగ్గురం వచ్చినాము బండి మీద. బండి బయట పెట్టేసినాము. ఎక్కడ బాగున్నాయి. అయితే ఇక్కడ మన అఖిల్ ఉన్నాడు. హాస్టల్ కాడికి వచ్చి ఎట్లుందిరా? నాకు కూడా హాస్టల్లోనే ఉండాలనిపిస్తుంది. చెప్పురా, రానాక హాస్టల్ కాడికి వచ్చినావు. ఎట్లుంది వాతావరణం? ఎట్లుంది? మంచిగా పచ్చని చెట్లు, వాతావరణం చల్లగా ఉంది. మంచిగా ఇట్లా మోడం వేసుకున్నది. రాణి హాయ్. రాణి చెప్పు. రాణి స్కూల్లో ఏ క్లాస్ అమ్మను? సెకండ్ ఇయర్. ఓకే, ఫస్ట్ ఇయర్ కూడా ఇంట్లో చదివింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నావు. మంచిగా చదువుకుంటున్నావా? టీచర్స్ ఎందుకు ఏమే లేరు టీచర్స్. అవునా? టీచర్స్ షార్టేజ్ ఉన్నది, రాలేదంట. అదే కదా, టీచర్స్ షార్టేజ్. ఓకే, ఇంకా మా డాడీ వాళ్ళు వచ్చిన నేను బయటకు వస్తే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్కి. మా పేరెంట్స్ ఏడొస్తారు వచ్చేటప్పుడు అది ఇది తెమ్మని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫుడ్ తినేటప్పుడు చూద్దాము. ఇంకా పిల్లలు రాలేదు. ఇంకా మా చుట్టాల వాళ్ళ పిల్లలు కూడా ఇంట్లో చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళు రాలేదు. మీరు చూడొచ్చు, ఇది ఫ్రైడ్ రైస్ చేసిన ఫ్రెండ్స్. ఫ్రైడ్ రైస్ ఇలా ఉంది. ఫ్రైడ్ రైస్ ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది మనము తినుకుంటూ టేస్ట్ ఎట్లా ఉంది ఏంటి చూద్దాం. అరా అఖిల్ ఓకేనా? అఖిల్ కూడా ఆల్రెడీ తినేసి వచ్చాడు. ఇంటి దగ్గర వాడు ఏం తిన్నాడు? ఇప్పుడు ఓన్లీ మేమే తింటాము. అఖిల్ కూడా ఏం తిన్నాడు? చూద్దాం. మా రాణి వేస్తుంది చికెన్. చికెన్ కర్రీ తీసుకొని చపాతీలు తీసుకొని వద్దాం అనుకున్నాము. కానీ ఇక నెక్స్ట్ టైం అదే చికెన్ మేము మార్నింగ్ వంట చేసుకోవాలి కాబట్టి చికెన్ షాప్ తెరవలేకుంటే ఓన్లీ ఫ్రైడ్ రైస్ చేసుకొని తెచ్చినాము. మా రాణి తింటుంది, చూసి చెప్పేస్తుంది. నేనే చేసిన. బాగుందా? వాళ్ళ మమ్మీ కూడా తింటుంది దీన్ని. బాగుందా? ఇంటికాడ తింటుంది. మావాడు అఖిల్ గాడు వాడు ఆల్రెడీ ఇంటి దగ్గరనే తినేసాడు కాబట్టి ఆడేం తింటలేడు. అమ్మా ఇంకా ఆ గునుగూర పప్పు చేసినాము. ఎందుకంటే కొద్దిగా అన్నంకు కొద్దిగా కర్రీ లాక్కుంటుంది అన్నట్టు. చూద్దాం, టేస్ట్ బాగుంటే తింటుందేమో అని తెచ్చినాం. రాణి పొద్దున టిఫిన్ ఏం చేసినావు నువ్వు? పూరి చేసినావు. ఎన్ని పూరీలు ఇస్తారు హాస్టల్లో? ఓకే, ఇంకా రాధమల్లిక, ఇంకా సింధు, ఇంకో అమ్మాయి ఎవరు? శృతి. ఇంకా ముగ్గురు రావాలి. వాళ్ళు రాలేరు. ఇంకా వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా ఫుడ్ తెచ్చినాము. వాళ్ళ కోసం కూడా మేము ఫుడ్ తీసుకొచ్చినాము. వాళ్ళు ఇంకా రావట్లేదు లోపలికి నుంచి. మేము తినడానికి స్టార్ట్ చేసినాము. చాలా లేట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కూడా ఇంకా ఫ్రైడ్ రైస్ చేసిన ఇంటి దగ్గర తీసుకొని వచ్చిన. తినలేదు నేను కూడా. అందుకే మా రాణి జాతన కూర్చొని అందరం కలిసి ఇక్కడే భోజనం చేస్తే బాగుంటుందని తీసుకొచ్చినాము. చెట్టు కింద కూర్చున్నాము. మంచిగా హ్యాపీగా సంతోషంగా ఉంది. టేస్ట్ చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది. బాగుంది. మా అఖిల్ గడు కూడా తింటా అన్నది. వేసిన తింటాడు. ఎట్లుంది రా అఖిల్? టేస్ట్ చూడరా. చాలా బాగుంది టేస్ట్. మంచిగా ఉందా? ఏమైందిరా వీళ్ళు ఇంకా వస రావట్లేదు? చాలా వెయిటింగ్ చేసినాము మేము మా పిల్లల కోసము. మా బావ బిడ్డలు ఇద్దరు ఉంటారు. మా అన్న వాళ్ళ బిడ్డ ఒక అమ్మాయి ఉంటుంది. ఇంకా ముగ్గురు ఉన్నారు వచ్చేటోళ్ళు. వాళ్ళు రమ్మంటారంటే ఇంకా వెళ్ళట్లేదు బయటికి. ఆల్రెడీ రాణి చెప్పేసి వచ్చింది లోపల.
చెప్పిన వారం లోపల చెప్పి 2 సార్లు తిరిగింది, అయినా కూడా ఇంకా రావట్లేదు. ఇప్పుడు ఒకవేళ తిన్నాక వస్తే కష్టం మళ్ళీ. ఉన్నది వాళ్ళ కోసం అయితే అన్నం ఫుడ్ ఉంది పెట్టినాం, కానీ వెళ్ళట్లేదు. చాలా ఇప్పటికీ ½ అన్ అవర్ పైన అవుతుంది వాళ్ళ గురించి వెయిటింగ్ చేసినాం, ఇంకా రావట్లేదు. వాళ్ళు ఏం చేస్తాం, సరే చూద్దాం. నేను మా వాళ్ళ పిల్లల్ని అప్పటి నుంచి రమ్మంటానంటే ఇప్పుడు వస్తున్నారు. ముఖం దాసుకొని వస్తున్నారు. ఏం రా చుట్టుపక్క పండి ఎంతసేపు వెయిటింగ్ చేస్తున్నాం చెప్పు. ఎంతసేపటి నుంచి వెయిటింగ్ చేస్తున్నాం అంటే ఈమెను 2 సార్లు పంపించినాం, మళ్ళీ 2 ఫ్రెండ్స్లకు చెప్పింది రమ్మని చెప్పేసి అని. మీకోసం ఫుడ్ తీసుకొచ్చినాం, ఇక మీరు రారని చెప్పేసి అనుకున్నాను. రారనుకుంటే బాగున్నారా మీరు? బాగున్నాం. వచ్చినప్పుడల్లా మా పిల్లలు వస్తుంటే బయటికి ఏమైంది వస్తలేరని చెప్పేసి అప్పటి నుంచి వెయిటింగ్. తింటున్నారా? ఓకే సరే రానికి వస్తుంది దాన్ని. ఓకే ఇప్పుడు మొత్తానికి వచ్చేసినారు. ఇక రైస్ కొద్దిగా మిగిలింది, ఇక వేసిన తింటున్నారు. టేస్ట్ ఎట్లుందమ్మా? ఫ్రైడ్ రైస్ చేసుకొచ్చిన టేస్ట్ ఎట్లుందమ్మా? పర్వాలేదా? ఏదో వచ్చాడు ఆకలి అట్లా చేసినామా, నాకు రాదు ఇక. ఓకే సరే మరి. ఓకే వాళ్ళు కూడా టేస్ట్ చూసినారు, బాగుంది అన్నారు. వీళ్ళు మా ఊళ్ళో మా బావ బిడ్డ, ఏమో అక్కడ బావ బిడ్డ, ఇంకా కోడలు అవుతారు. ఈ అమ్మనేమో బిడ్డ అవుతుంది నాకు, మా అన్న బిడ్డ. ఓకే మరి చెప్పేసి ఏ క్లాస్ అమ్మా నువ్వు? ఏం పేరు? నీ పేరు? రాధమల్లిక. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు. అమ్మా హాస్టల్లో చదువుకుంటుంది. సెకండ్ అమ్మ నువ్వమ్మా? ఏ క్లాస్ నువ్వు? 10th క్లాస్ అమ్మా. ఏం పేరు? సింధు. ఓకే ఇప్పుడు మన పొట్టి శృతి. ఇప్పుడు ఏం పేరమ్మా? శృతి. ఏ క్లాస్ అమ్మా? 10th క్లాస్. ఓకే మంచిగా చదువుకుంటున్నారా? మంచిగా చదువుకోవాలి, మంచి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి. మళ్ళీ మీరంతా కొట్లాడుకోకుండా మంచిగా చదువుకోవాలి. ఓకేనా? గొడవలు అయితే ఉంటాయి, పట్టించుకోదు. ఇక చిన్న దానికాడ గొడవలు అవుతుంటాయి కానీ మొక్కలు మార్చుకోకూడదు, మాట్లాడుకోవాలి. ఓకేనా? వీళ్ళు ముగ్గురు, మళ్ళీ ఇక్కడ మా రాణి ఒకసారి వీళ్ళంతా హాస్టల్లో చదువుకుంటారు. ఇంకా వచ్చేసినాం, సూర్యునికి వచ్చేసినాం. ఇట్లా ఉంది. ఓకే మరి సరే మరి హాస్టల్కి వచ్చేసినాం, ఫుడ్ తిన్నాము, అందరు కలిసిండ్రు, మాట్లాడినాం. ఇక జరసేపు అయినాక మాట్లాడేసి ఇక వెళ్ళిపోతాం. ఇట్లా హాస్టల్లో ఉన్న వాళ్ళకు పేరెంట్స్ వచ్చినప్పుడు మస్తు సంతోషపోతారు పిల్లలు. లంచ్ అయిపోయింది, ఇప్పుడు పెట్టాం. ఏమేమి తెచ్చినాం? ఇది ఒక బిస్కెట్ తీసుకొచ్చినాం, ఉస్మానియా ఒకటి, మాస్కులు, మామిడికాయ చట్నీ ఇవి తీసుకొచ్చినాం. ఆయన అప్పుడప్పుడు సాయంత్రం పూట డిన్నర్ అయిపోయినాక స్నాక్స్ లాగా తినడానికి. అంటే ఇట్లా ఉందండి హాస్టల్ అన్నప్పుడు పిల్లలకు చాలా సంతోషపోతారు ఇట్లాంటి ఐటమ్స్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు. మావాడు కూడా పెద్దగా అయినట్టు వీటికి కూడా హాస్టల్ వేసేస్తాం. ఏమ్రా హాస్టల్ నిన్ను కూడా బాయ్స్ హాస్టల్ వేసేస్తాను. అలా చేతలు ఎక్కువ చేస్తున్నావు, బాయ్స్ హాస్టల్లో పంపిస్తాను నిన్ను కూడా, చెప్తున్నాను. వద్దా ఫోన్ అంటాడు కానీ పంపించాలి వాడిని కూడా. ఇట్లా ఉంటుందండి మొత్తానికి హాస్టల్ కాడికి వచ్చినప్పుడు. చదువు తక్కువైంది, పని ఎక్కువైంది. ఈసారి చిన్నారి పోయేస్తాం మరి. పేరెంట్స్ వచ్చేసారు, మస్తు మంది, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇట్లా చూసుకోవచ్చు మొత్తం కుప్పలు తెప్పలుగా. ఎవరి పిల్లలకు వాళ్ళు తీసుకొచ్చారు, ఫుడ్ పెడతాను అన్నారు. మీ డాడీ కూడా వస్తాడు? ఎలా రాడా? ఎలా మీ మమ్మీ వస్తుందా? ఇలా మమ్మీ వస్తుంది. ఆల్రెడీ బిర్యానీ కోసం ఆకలి మీద ఉన్నది నా బిడ్డ. వాళ్ళ అమ్మ వచ్చి తినబెట్టి వెళ్ళిపోతుంది. ఆటోనే లోపలికి వస్తుంది, బండి లోపలికి తిని. ఇలా ఉంది హాస్టల్లో. వెళ్ళిపోతున్నాం, అయిపోయింది. ఇక సాప చదివేస్తున్నారు పిల్లలు.
అయిపోయింది, ఇక వెళ్ళిపోతున్నాం. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఫుడ్ తినబెట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. ఓకే రాణి, పోదామా అఖిల్? ఓకే అమ్మా, బాయ్. అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇక. ఓకే మరి పోయేస్తాము. ఓకే అఖిల్. మావాడు సావుకారు వస్తుండు, ఈమెకి ఇచ్చినవి సరిపోలేవని ఏం తెచ్చినవరా మళ్ళా? ఇక ఇవి తీసుకొచ్చిండు, ఇచ్చినవి సరిపోలేవని ఆమెకు మళ్ళీ మిక్చర్ తీసుకొచ్చిండ్రు. ఏ బాదం మిల్క్ లేదా మరి? అది అక్కకి ఇచ్చేసి, అక్కకి ఇచ్చేసి, అది నువ్వు తీసుకుంది వాడు, అది అక్కకి ఇచ్చేసి నువ్వు తీసుకుంది వాడు. ఏ తాగేసామా, ఏంగా తీసుకో. ఇక వాడు సావుకారి మళ్ళీ పోయండి స్ప్రైట్ దానికి. ఇక స్ప్రైట్ కావాలంటే ఈమెకు మళ్ళీ పోయండి స్ప్రైట్కు. ఊకలేసినాడు, అది సరిపోలేదంట కిందిది, సగం సగం తాగామని రానకతం కింద తాగేస్తుండు. ఈరా కొంచెం, ఈరా నాకు కొంచెం ఈరా. ఊకలేసినాడు వాడు, ఇయ్యాడు. ఓ ఊపకు బే. ఎట్లుందా రాని, బాగుందా? ఇప్పుడు తృప్తి అయిందా నీకు? తృప్తి అయిందా ఇప్పుడు నీకు? ఇప్పుడు లాస్ట్లో అవన్నీ ఇక ఇంత మూట ఇచ్చినాం హాస్టల్కు, ఇంత మూట ఇయ్యంగా సరిపోలేదంట టైంకు. మళ్ళీ ఆల్రెడీ వచ్చిన రోజు సూట్ కేసు నింపుకొచ్చింది మా పాప. అట్లుంటుంది స్ప్రైట్. ఇంకా వీళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు వీళ్ళకి మూటలు మూటలు తెచ్చేస్తారు. ఇక మీ అమ్మ తెస్తుందా? వద్దంటావా? తినవా? అవునా, నువ్వేనా అయ్యామైతే పైసలు వెనకకి వేస్తున్నావు మీ అమ్మకు? మా తాన్నేమో మూటలు మూటలు కట్టుకొస్తారా? పాపం అండి, వీళ్ళ పేరెంట్స్ చాలా దూరంలో ఉంటారు, మొలకపురం ఉంటారు. ఏది సౌడాపూర్ మండల్ మొలకపురం గ్రామంలో ఉంటారు వాళ్ళు, చాలా దూరం. వీళ్ళు ఒక మారుమూల గ్రామంలో ఉంటారు పేరెంట్స్. చాలా రోజులకు ఒకసారి వస్తారు వీళ్ళ పేరెంట్స్. పాపం అనిపిస్తుంది ఎప్పుడన్నా. ఒకసారి చూడనమ్మా, అక్కడ నవ్వుతున్నారు చూడ. కానీ మరి చాలా కష్టపడి చదువుకుంటున్నారండి, చాలా దూరం నుంచి వచ్చిండ్రు ఇక్కడ. చదువుకోలే, మంచిగా చదువుకోండి అమ్మా, సరేనమ్మా? సరే, ఓకేనా? ఓకే ఓకే మరి బాయ్ రా, వచ్చేసి. ఓకే సరే.